ఒక పూరి గుడిసెలో శ్రీకృష్ణ పరమాత్ముడికి పూజ చేస్తుంది. ఈ యొక్క మహానుభావుని చూసి పరుగు పరుగును వెళ్ళి అమ్మ కట్టకున్నా సేరా ఆ పట్ట సేరా బరిమని చెప్పింది తల్లి వగలమ్మ. కట్టుకున్న చీర కొంగు దింపి ఆది విష్ణుడి శిరస్సుకి కట్టు కట్టింది. కట్టు కట్టాక ఇలా అడుగుతా ఉంది, అబ్బాయి ఇది ఏ ఊరు బాలుడు? ధూళికి పెరిగాను. ఏ ఊరు వెళితే ఆ ఊరు నాది, ఏ పేరు పిలిచినా పలుకుతానమ్మా. నేను ఏ ఊరు వెళితే ఆ ఊరు నాది, ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతానమ్మా అని ఎప్పుడైతే అన్నాడో ఒకలాగే అంటుంది, బాబు నాకు పిల్లలు లేరు, నిన్ను పెంచుకుంటాను, నా దగ్గర ఉంటావా అని అడుగుతా ఉంది. అమ్మా నీ దగ్గర ఉంటానమ్మా అని ఎప్పుడైతే అన్నాడో ముఖలాదేవి మంచి పేరు పెట్టుకుంటుంది. బాబు నీ దగ్గర స్త్రీ లేదు, నీకు కళ్యాణం అవ్వలేదు, అందు కాబట్టి నీకు శ్రీనివాస్ చూడాలి పేరు పెట్టే బాబు, పేరు పెట్టే అలా ఒకలాదేవి ఆది విష్ణుడికి శ్రీనివాస నామకరణం చేసి శ్రీనివాసులు పెంచుకుంటున్న పోయిందా. అలా ఒకలాదేవి దగ్గర శ్రీనివాసుడు పెరుగుతున్నాడు. ఇక్కడ ఎలా ఉండగా ఇక్కడికి 4 మైళ్ళ దూరంలో నారాయణపురం ఉన్నది. నారాయణపురాన్ని ఆకాశరాజు భార్య ధరణీదేవి పొలంలో పుట్టు గుడ్రాలు సంతానం లేక చింతపడుతుంది. ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు వచ్చినా సంతానం కలగలేదు. నాయన ఒకనాడు భక్త ఆకాశరాజు పుత్ర సంతానం కోసం 40 నాగళ్ళు పట్టుకుని చూరుపారే వాళ్ళని తిరగతుంటే నాగలి కరికానికి ఒక పెట్టి తగిలింది. ఈ పాలీలందరూ పెట్టి తీసి కంటి తాళాలు కథలు పెట్టారు. నాయన పెట్టి మూత తెరవగానే ఆ పెట్టిలో ఎవరున్నారండి? పొద్దు తిరుగుడు పువ్వు పోలే ఓ చిన్న
చూస్తే సంతానం లేదు, నాకు పిల్లలు లేరు. అగల సంతోషమయ్యి అమ్మ చెప్పిండ్లు తీశాడు చేరుతారి, అమ్మ పక్కన తీశాడు పైముతారి. అగల సంతోషం ఆనందమైపోయి ఆ స్థానమాలను అందుకొని భార్య ధరణిదేవి పక్క చెప్పాడు. ధరణిదేవి ఏడుస్తా ఉంది, నేను చూస్తే గొడ్డాల్ని ఈ బాలను పెంచడానికి పాలు ఎలా వస్తాయి అని ఎప్పుడైతే ఏడుస్తుందో ఆదిశుడు మహత్యం వల్ల పుట్టుకొట్టానికి పాలు కొట్టాయి. ఒకనాడు కాలం మందిని ఒక సమయం మందిని పురోహిత బ్రాహ్మణులు పిలిచి పెట్టిలో ఆడవాళ్ళకి పద్మావతి అని పేరు పెట్టేది పోయిందా, పద్మావతి అని పేరు పెట్టుకుని పద్మావతిని పెంచుకుంటున్నారు. ఈ యొక్క పద్మావతి అంతా తల్లి ఎదుగుతున్నారు. నాయన ఇక్కడ పద్మావతి ఇలా ఉండగా ఒకనాదేవుడుకున్న శ్రీనివాసు అంటున్నాడు, అమ్మా నేను గజమ్మ తోటలకి తల్లిలో నా తల్లి అమ్మా నేను ఆడుకోనకెళ్తాను అని శ్రీనివాసుడు పరుగు పరుగుని ఆటకెళ్ళాడు. వెళ్ళిన మట్నే కొండ చెట్టెక్కి కృష్ణావతారాల జ్ఞాపకాలు వచ్చి బయట పిల్లల కర్ర సాధించడం ప్రార్థించి పెళ్ళని ద్రోహితో పాటలు పాడుతున్నాడు. ఆ పాటలు ఆకాశరాజు కూతురు పద్మావతారకించి నా కడుపులో ఎత్తి దేవుడెట్టయింది, ఎవరబ్బా పాటలు పాడేది అని తండ్రి గారిని అడుగుతుంది. నాన్నగారు, ఓ నాన్నగారు నేను పోతా నేను ఉద్యానవనంలోకి ఆడుకోగలుగుతాను అని ఎప్పుడైతే అన్నాడో ఆకాశరాజు అంటున్నాడు, 10 మంది చెలికత్తెలు తీసుకుని పద్మావతిని ఆటకు తీసుకెళ్ళండి అని ఎప్పుడైతే అన్నాడో ఈ యొక్క పద్మావతి శ్రీనివాసుని చూసి నిండేడుకెళ్ళే చేపు మార్చికెళ్ళిపోయింది. సహావన తన మాట తెలుసుకుని శ్రీనివాసుని అంటుంది, ఏమండి ఏమండి